హాయ్ అండి, వెల్కమ్ టు యాత్ర విశేషాలు. ఈ జనాలంతా ఎక్కడ అనుకుంటున్నారా? రాయ్పూర్ ఇస్కాన్ టెంపుల్ కండి. గోపురాలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా టెంపుల్ ఎంత దూరంలో ఉంది అనేది. టెంపుల్కి 1 కిలోమీటర్ దూరం నుంచి ఇదే పరిస్థితి అండి. విపరీతంగా జనాలు ఉన్నారు. అసలు కాళ్ళు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. మొత్తం ఛత్తీస్గఢ్ అంతా ఇక్కడే ఉందా అనిపిస్తుందండి, అంత జనాలు ఉన్నారు. ఇది ఏ సాయంత్రం వేళ కాదండి, రాత్రి 11 గంటల టైం అయింది. ఈరోజు ఆ శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజు కదండి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని విన్నానండి, అందుకే మేము వచ్చాము. ఇంకా ట్రాఫిక్ చూస్తే మెయిన్ రోడ్డు మీద బీభత్సంగా ఉన్నదండి. మేము చాలాసేపు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము. ట్రాఫిక్ ఎలా ఉందో చూపిస్తాను, ఒకసారి మీరు కూడా చూడండి. ఇదిగో చూడండి, మెయిన్ రోడ్ కాదు కదా, ఫుట్పాత్ కూడా ఖాళీ లేకుండా ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయి ఉన్నది. ఈ ఏరియాలో ఇంత ట్రాఫిక్ నేను ఎప్పుడూ చూడలేదండి. ఏ హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఇస్కాన్ టెంపుల్ రాయ్పూర్ సిటీలో ఏమీ లేదండి, టాటిబంద్కి కుమారికి మధ్యలో ఉన్నది. వీళ్ళంతా కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చూడడానికి ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్న వాళ్ళేనండి. ఫైనల్లీ ట్రాఫిక్ అంతా తప్పించుకొని టెంపుల్ రోడ్కి అయితే వచ్చేసాము. ఈ రోడ్ అంతా కూడా రోడ్కి ఇరువైపులా 2 వీలర్స్, మధ్యలో కార్లు పెట్టేశారండి. జనాలు నడవడానికి కూడా అవకాశం లేకుండా. మా వాడు బైక్ ఆపకుండా తీసుకెళ్ళిపోతున్నాడు, ఎక్కడ పార్కింగ్ చేస్తాడో మరి. దొరికిందండి, బైక్ పెట్టేసి మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. చిన్న చిన్న పిల్లలు చూడండి ఎంత చక్కగా తయారయ్యి క్యూట్గా ఉన్నారు కదా, డాన్స్ చేసి వచ్చేస్తున్నట్టున్నారు. ఈ టెంపుల్ రాయ్పూర్ సిటీకి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో విశాలంగా చాలా అద్భుతంగా కట్టించారండి. ఈ టెంపుల్ కొత్తదండి, ఈ మధ్యనే ఓపెనింగ్ అయ్యింది. అయితే కృష్ణాష్టమి వేడుకలు మాత్రం లాస్ట్ ఇయర్ నుంచి కూడా జరుపుతున్నారండి.
ఆలయం చుట్టూ గ్రీనరీతో ఆహ్లాదకరంగా ఉన్నదండి. డే టైంలో వస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూసేసరికి ఎంత జనాలు ఉన్నారోనండి. అది కూడా అందరి యూతేనండి, 20 to 30 years పిల్లలు చాలా ఉన్నారండి. హరే రామ హరే కృష్ణ అంటూ మర్చిపోయి డాన్స్లు వేస్తుంటే ఆ పిల్లల్ని చూస్తే నాకు చాలా ముచ్చటేసిందండి. ఎంత భక్తి భావంతో ఉన్నారో పిల్లలు ఒక్కొక్కరు కూడా. ఎంతో అదృష్టం ఉంటే కానీ కృష్ణాష్టమి వేడుకలు చూసి అదృష్టం దొరకదు అనిపించిందండి నాకైతే. నిజంగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ పిల్లల్ని ఆవహించినట్టుగా అనిపించిందండి. ఇంక ఈ పిల్లలు చేసే డాన్సులతో పాటు వీళ్ళు చేసే సంకీర్తనలు కూడా వినండి, ఎంత మంత్రముగ్ధంగా అనిపిస్తుందో. ఇక్కడైతే కృష్ణయ్య పుట్టినరోజు వేడుకలు కన్నుల పండుగగా చాలా ఘనంగా జరిగినాయండి. అభిషేకాలు, హారతులు అన్నీ చూశానండి. డాన్స్ కూడా వేశాను. మనసుకు చాలా సంతోషంగా అనిపించింది. మీ ఊర్లో కృష్ణాష్టమి వేడుకలు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి. బాయ్.